ఇంకా దగ్గర దాకా వచ్చేసాం మనం. అయితే కొంచెం ముందే ఉంది. గైడ్లు ఉంటారు, మొత్తం హిందీ గైడ్లు. ఒక్కొక్కటి 300 అంటాడు. ఒక చూశారు కదా మన వెనకాలే ఉంది ప్రపంచపులు 7 వింతల్లో ఒకటైన తాజ్మహల్. 7 వింతల్లో ఒకటైన తాజ్మహల్ అనమాట. మన బుక్స్లో చూసినట్టుందా లేదా అసలు ఎలా ఉంది చూద్దాం. లోపల సన్లైట్ అయితే బాగా పడుతుంది. ఇదిగోండి తాజ్మహల్. మొత్తం 4 సైడ్లో ఏ సైడ్ చూసినా సేమ్ ఒకే ప్రింట్ ఆఫ్ తాజ్మహల్. చూసారు కదా. ఇంక ఇక్కడ మన తెలుగులో ఇక్కడ ఉన్నారబ్బా ఫోటోలు దిగే దగ్గర మన తెలుగు. బాబోయ్, ప్రపంచంలో లేని దొంగనా కొడుకులు మొత్తం ఇక్కడే ఉన్నట్టు. ఎంత స్కామో తెలుసు అప్పుడు. మరి ఇంత దారుణమా? ఇలాగో డబ్బులు దొబ్బుతారా? ఓకే, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా అక్కడ కనబడుతుంది తాజ్మహల్. చివరి ఉంది. చూసారు ఎలా ఉంది పైన. ఆగ్రా ఫోర్ట్కి అయితే వచ్చాను. తాజ్మహల్ దగ్గర నుంచి 100, 200. ఇది అబ్బా రెడ్ ఫోర్ట్ చూసారా. హోటల్ మళ్ళీ అక్కడ ముందర స్కాన్ చేశారు. హే గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా. ప్రజెంట్ అయితే తాజ్మహల్ దగ్గర ఉన్నాను నేనైతే. 1 గంట పట్టింది అసలు లోపల రావడానికి. గంటన్నర పట్టేసింది అనమాట. ఏం జరిగింది ఏంటో ముందు చెప్తాను, తర్వాత చూద్దాము. అప్పుడు ఒక 1 ఇయర్కి ఇప్పటికి రూల్స్ అయితే చాలా మారిపోయినాయి. ప్రజెంట్ నేను ఎలా వచ్చానంటే ఆగ్రా ఫోర్ట్ కాకుండా ఇంకో స్టేషన్ ఉంది. ఆ స్టేషన్లో దిగేసి వచ్చాను నేనైతే. ఒక 17 కిలోమీటర్ల దూరం ఉంది. 1.5 అవర్ అయితే టైం పట్టింది నాకు. అండ్ ఎవరన్నా రావాలనుకుంటే ఆగ్రా పోర్ట్ చాలా దగ్గర 1.5 కిలోమీటర్ ఉంటుంది. లేదంటే ఆగ్రా క్యాంట్ అనమాట. అది వచ్చేసరికి ఒక 5 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ల లోపు అయితే ఉంటుంది. అక్కడి నుంచి రావాలి. మొత్తం 4 గేట్లు అయితే ఉంటాయి తాజ్మహల్ దగ్గరికి. మనం ఏ ఆటో ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుకున్నా సరే ఫస్ట్ గేట్ దగ్గర వదిలేస్తాడు. అక్కడి నుంచి సెకండ్ గేట్ దగ్గరికి రావాలి. వాడికి 10 రూపాయలు తీసుకుంటాడు సెకండ్ గేట్ దగ్గరికి వచ్చేటప్పుడు. అక్కడి నుంచి థర్డ్ గేట్ దగ్గర కొంచెం నడుచుకుంటూ రావాలి. థర్డ్ గేట్ అనేది బుకింగ్ అనమాట. ఇక్కడ ఆన్లైన్ అయితే లేదు. నేను ఆన్లైన్ దగ్గర గంట సేపు కష్టపడ్డా వెబ్సైట్ ఓపెన్ అవ్వడానికి. వచ్చేవాళ్ళు మాత్రం అదైతే చూసుకోండి. గంట తర్వాత నాకు టికెట్ అయితే బుక్ అయింది. మ్యాక్సిమం క్యాష్ క్యారీ చేయండి, సిగ్నల్స్ అస్సలు ఉండవు. అలానే టికెట్ స్కాన్ చేసిన తర్వాత లోపలికి వస్తే రైట్ సైడ్ మనం ప్రతి బ్యాగ్ ఏదైనా సరే లోపలికి ఎంట్రన్స్ లేదు. ఒక మొబైల్, ఒక కెమెరా, చివరికి వాటర్ కూడా లోపలికి ఎంట్రీ లేదు. అలా అనమాట. ఓకేనా. ఆ టికెట్ స్కాన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి వస్తే మనం బ్యాగ్ డిపాజిట్ చేసుకోవచ్చు. నా మైక్ కూడా తీసుకున్నారు. మైక్ కూడా ఎంట్రన్స్ లేదంట, లోపలికి ఎంట్రీ లేదంట. అందుకే ఇంకా నేను పక్కకు వచ్చి అయితే మాట్లాడుతున్నాను. కెమెరా మైక్తో మాట్లాడుతున్నాను ఫస్ట్ టైం. మరి ఇది ఎలా అవుట్పుట్ చేద్దాం నాకైతే తెలియదు. ఏం నాయిస్ లేకుండా. వచ్చేవాళ్ళు అయితే మార్నింగ్ టైంలో రండి, లేదంటే ఈవినింగ్ టైంలో రండి. మధ్యాహ్నం టైంలో కానీ ఆ టైంలో రావద్దు. ఫుల్గా ఎండ ఉంటుంది. అసలు ఫోటోలు దిగడానికి కానీ చూడడానికి కానీ ఏం పనికిరాదు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే నా ఐఫోన్ కూడా హీట్ వల్ల ఆగిపోయింది. అలా అనమాట. స్కామ్లు అయితే బేపచ్చంగా జరుగుతాయి. 1, 2 కాదు, 100లో ఉంటాయి స్కామ్లు అయితే. ఆగ్రా స్టేషన్ ఎక్కడి నుంచి అయినా సరే 20 నుంచి 30 రూపాయలు మాత్రమే. అలాగని వాడు చెప్తాడు, బ్రో లోపలికి బ్యాగ్లు అలా ఉండవు, అలా ఉండవు, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగండి, ఒక 100 రూపీస్ ఇవ్వండి, మీ బ్యాగ్ నేను పెడతాను, మీరే పెట్టుకుని లాక్ తీసుకెళ్ళండి అంటారు. ముందు మనం సెకండ్ గేట్ దగ్గరికి వచ్చేటప్పుడు లాక్ కనబడిద్ది 10 రూపాయలు. లేదు అక్కడ దాకా మేము నడలేమనుకోండి, ఇక్కడికి రావాలి. టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ స్కాన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ అక్కడ ఫ్రీయో లేదంటే 10 రూపీస్ అడుగు తర్వాత చెప్తానని చెప్పాడు. నేను ఒక చిన్న మైక్ని నా రెడ్ కలర్ బ్యాగ్లో పెట్టాను అంతే. నా బ్యాగ్ ముందే పెట్టేసుకున్నాను. క్యాష్ అయితే పక్కాగా క్యారీ చేసుకురండి. స్కామ్స్లో అయితే అస్సలు పడద్దు. 1 కాదు 100 స్కామ్లు ఉంటాయి. టికెట్కి మీరు మీ దగ్గర క్యాష్ లేకపోయినప్పుడు నేను క్యాష్ ఇస్తాను, టికెట్ ఇస్తాను, విఐపి ఎంట్రీ అంటాడు. అన్ని ఎంట్రీలు ఒకటే, ఏ విఐపి ఎంట్రీ ఉండదు. నీకు ఇష్టం ఉంది ఇవ్వండి, ఎక్స్ట్రా 50 ఇవ్వండి అంటాడు. ఆన్లైన్ అయితే పని చేయదు. క్యాష్ అయితే తీసుకురండి. నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను కానీ నేను ఇదే తప్పు చేస్తున్నాను. నేనైతే వెస్ట్ గేట్, ఆ గేట్ నుంచి అయితే వచ్చాను లోపలికి, తాజ్మహల్ దగ్గరికి. ఆ గేట్ నుంచి లోపలికి వచ్చాను. ఇదంతా బయట వ్యూ అనమాట. ఇది తాజ్మహల్ మెయిన్ ఎంట్రన్స్ కనబడుతుంది కదా, మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా. ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది. టైం అయితే 9 అయింది. నేనైతే 7కే దిగిపోయి 7:15కి దిగిపోయాను. టికెట్ వల్ల నా దగ్గర ఒక 45 to 50 minutes పోయింది. టికెట్ ఉంటుంటే బాగుండేది, లేదంటే క్యాష్ ఉన్నా బాగుండేది. ఆన్లైన్ చేయడం వల్ల చాలా టైం పోయింది. ఇదంతా అనమాట. మనమైతే ఇంకా ఇలా లోపలికి వెళ్ళిపోదాం. నేనైతే లోపలికి వచ్చాను, చూసుకోవచ్చు. ఇదంతా లోపల, అండ్ ఇది ఎంట్రీ లోపల, తాజ్మహల్ లోపల కనబడుతుంది చూసారా. ఎంట్రన్స్ అది. ఎంట్రన్స్ నుంచి అలా ముందుకు వచ్చా. ఇదంతా గార్డెన్, మొత్తం గార్డెన్ ఏరియా ఉంటుంది మనకి. అక్కడ తాజ్మహల్ ఉంది ఆ పైన. ఇదంతా గార్డెనే. వచ్చే వాళ్ళకి మాత్రం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మ్యాక్సిమం 3 to 4 అవర్స్లో ఆగ్రా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కరెక్ట్గా తెలిసి వచ్చి కొంచెం హిందీ వచ్చి ఉండి
ఐడియా ఉంటే చేయొచ్చు. ఆ స్టేషన్ నుంచి దిగేటప్పుడు 60 రూపీస్ అనమాట తాజ్మహల్ దగ్గరికి. నేను దిగిన స్టేషన్ నుంచి వాడు ఏం చేశాడు, సరే 60 అన్నాడు, కొంచెం ఒక్కొక్కరు 10-20 ఎక్స్ట్రా అడుగుతున్నారు, సరే వాళ్ళు ఇచ్చేసారు. నాకన్నా కొంచెం ముందు దిగారు. నేను 100 ఇచ్చా, కాదు బ్రో 200 చెప్పాను అన్నాడు. వాడికి మన స్టైల్ ఇచ్చేసాం అనమాట. నేను ఇక్కడ తాజ్మహల్ దగ్గర రావడం థర్డ్ టైం అనమాట. ఇది థర్డ్ టైము. ఒకసారి వచ్చాను చూశాను, రెండోసారి ఆగ్రా వచ్చాను కానీ తాజ్మహల్ చూడలేదు, పని ఉందని వెళ్ళిపోయాను. ఇదైతే మళ్ళీ వచ్చాను, నాకు ఐడియా ఉంది. ఎవరైతే స్కామ్స్ అయితే పడద్దు, అసలు మరీ దారుణం. ఈ యూపీ, హర్యానా ఈ 2 స్టేట్లు అయితే తెలిసిన వాడినే మోసం చేసేస్తారు, తెలియని వాళ్ళు వస్తే మాత్రం ఇంకా ఆస్తులు అరిగేస్తారు. అదైతే చూసుకోండి. పొద్దు నుంచి 5 స్కాములు ఎదుర్కొన్నాను నేను. ఒకటి అందరితో ఒకటి, 2 ఆటోలే, 2 స్టార్టింగ్లో తాజ్మహల్ దగ్గరికి వచ్చేటప్పుడు, ఇంకోటి తాజ్మహల్ దగ్గర. ఓకే, ఇది ఓవరాల్ తాజ్మహల్. బట్ నడుచుకుని రావడానికి దగ్గర 1 to 1.5 కిలోమీటర్ అయితే పట్టిద్ది మనకి ఇక్కడ దాకా రావాలంటే. అక్కడి నుంచి ఇంకా దగ్గర దాకా వచ్చేసాం మనం. అయితే కొంచెం ముందే ఉంది. గైడ్లు ఉంటారు, మొత్తం హిందీ గైడ్లు. ఒకడొకడు 300 అంటాడు, ఒకడు 500 అంటాడు. ఏం అవసరం లేదు. దీని గురించి మనం చిన్నప్పుడు చదివాము, చూసాము, తెలుసుకున్నాము కూడా. రియల్గా దగ్గర నుంచి వస్తాం అంతే. తెలియని వాళ్ళు మాత్రం గైడ్ని హైడ్ చేసుకుంటారు. మ్యాక్సిమం ఫారినర్సే గైడ్ని హైడ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు చూశారు కదా మన వెనకాలే ఉంది ప్రపంచంలో 7 వింతల్లో ఒకటైన తాజ్మహల్. 7 వింతల్లో ఒకటైన తాజ్మహల్ అనమాట. మనం బుక్స్లో చూసినట్టు ఉందా లేదా, అసలు ఎలా ఉంది చూద్దాం. లోపలికి వెళ్ళొచ్చు, తాజ్మహల్ పైకి కూడా వెళ్ళొచ్చు. అండ్ పైకి వెళ్ళిన తర్వాత అసలు అంత వచ్చేయడానికి చూద్దాం. ఇదంతా పాల రాయ, ఒక రకమైన రాయ. ఇదిగోండి, ఇది తాజ్మహల్. ముందు అలా ఎంటర్ అవుతాం, లోపలికి ఎంటర్ అయ్యి తర్వాత ఆ 2 సైడ్స్ చూసుకున్నాం. సన్లైట్ అయితే బాగా పడుతుంది. ఇదిగోండి తాజ్మహల్. మొత్తం 4 సైడ్లో ఏ సైడ్ చూసినా సేమ్ ఒకేలాగైతే ఉంటుంది. ఎంట్రన్స్ అనమాట. ఇవి 4 ఎంట్రన్స్, 4 సైడ్స్ ఉంటాయి. ఇదొకటి, ఆ సైడ్ ఒకటి, ఆ సైడ్ ఒకటి. దగ్గర నుంచి అలా నడుచుకుంటూ వచ్చాను పైకి. అలా పై నుంచి వచ్చి ఇలా వచ్చాను అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ అనుకోవచ్చు, బ్యాక్ సైడ్ రివర్ వ్యూ. ఇదంతా కనబడుతుంది కదా, ఇదంతా బ్యాక్ సైడ్ రివర్ అన్నమాట. ఇక్కడ కనబడేది పోర్ట్. ఆ తర్వాత వెళ్దాం మనం. అయితే ఇదంతా రివర్, ఇది తాజ్మహల్ బ్యాక్ సైడ్. ఇదంతా బ్యాక్ సైడ్. కోడినెల దీని మీద రాసేస్తున్నారు, పెన్నులతో మార్కర్లు తీసుకోవచ్చు. అది కూడా ఎలా లేదని మరి ఎలా రాశారు ఏంటో కానీ వాటి మీద కూడా 10 రాసేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కింద మ్యూజియం ఒకటి ఉందన్నమాట తాజ్మహల్ దగ్గర. అడుగున ఒక మ్యూజియం ఉండేది. ఆ మ్యూజియంకి వెళ్ళాలంటే 200 రూపీస్ టికెట్. ఎంత? 200 రూపీస్ టికెట్. అయితే 200 రూపీస్ తీసుకుంటేనే ఆ మ్యూజియంలోకి వెళ్ళగలను. అక్కడ చూడడానికి చేయడానికి నాకు తెలియదు ఏమీ లేదు. నేను లాస్ట్ టైం చేశాను, అంత బాగా వెళ్ళినప్పుడు. దాంతో పాటు ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ షూ కవర్, చెప్పులకు కానీ షూస్కి కానీ కవర్ తీసుకోవాలి. మాసిపోయేది కదా మన చెప్పులకు, మట్టి ఉంటే ఆ మట్టి మాత్రం నా కవర్స్లోనే పడిపోయింది కాబట్టి అది ఎక్స్ట్రా 20 రూపీస్ అనమాట. ఇక్కడైతే ఆన్లైన్ అయితే లేదు, నో ఆన్లైన్. మేము ఎంతైనా ట్రై చేసుకో, ఆన్లైన్ అవ్వట్లేదు. నేనైతే అది తీసుకోవట్లేదు. లోపల మ్యూజియం చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. నేనైతే లోపలికి వెళ్ళను. అండ్ ఇదంతా మన బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఫ్రంట్ చూపించాను, సైడ్ చూపించాను. ఇది ఇంకా తాజ్మహల్కి బ్యాక్ సైడ్ రివర్ అనమాట. ఇది చూసారు కదా. ఎంత తొందరగా చూసుకుని వెళ్ళిపోవడం. ఇక్కడ మాత్రం చాలా కష్టం ఈ ఎండలో తట్టుకోవడం. పోయినసారి నేను వచ్చినప్పుడు అయితే జూన్ నెలలో కేదార్నాథ్ యాత్ర అయిపోయిన తర్వాత వచ్చాను. తాజ్మహల్ కరెక్ట్గా ఆగ్రా దిగేసి వచ్చాను. మధ్యాహ్నం 12:30-11 అవుతుంది. అప్పుడు కూడా గిలగలతో తీసుకున్న టికెట్ కోసం. అప్పుడు కూడా ఓన్లీ ఆన్లైన్ తీసుకొని లోపలికి వచ్చాను. ఈ ఎండకి నా 15+ హీట్ అయిపోయింది. హై టెంపరేచర్, ప్లీజ్ వేర్ ద కూల్ టెంపరేచర్ చూపించింది. ఏం చేయాలో అర్థం కాక ఒక దగ్గర కూలింగ్ వాటర్ తీసుకొని పని మీద కోసం అప్పుడు ఉన్నాయి. అట్లుంటుంది. ఇది ఇంకో సైడ్. 4 సైడ్స్ ఒకటే ఎంట్రన్స్, సేమ్ ఒకేలాగా ఉంటుంది. సేమ్ ఎంట్రన్స్ మనం అక్కడ ఎలా ఉందో ఎంట్రన్స్ సేమ్ ఇది కూడా అంతే, సేమ్ అదే ఎంట్రన్స్. నేను ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఇలా వచ్చాను అనమాట. మనం వచ్చిన మెయిన్ ఎంట్రన్స్ అది. ఇంకో సైడ్ ఇది. మనం పైకి వెళ్ళాలనుకుంటే 200 రూపీస్ అని చెప్పాను కదా, ఆ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళొచ్చు. పైన జస్ట్ చుట్టూ ఒక రౌండ్ వేస్తాడు. లోపల చిన్న మ్యూజియం లాగా ఉంటుంది అంతే. ఎండలో మాడిపోతుంది నార్త్ సైడ్ ఎండలో. సేమ్ మనం ఎంట్రన్స్ ఎలాగుందో సేమ్ అలానే ఉండదు. ఇది కూడా ప్రేమ చిహ్నం. ఆ సైడ్ ఎంటర్ అయ్యాను. అటు నుంచి ఇంకా బ్యాక్ సైడ్ చూపించుకుంటూ ఇలా వచ్చేసాను అనమాట.
ఇంకా ఈ గార్డెన్స్ నుంచి మనం ఇంకా ఇలా ఎగ్జిట్ అయిపోవడం. ఇదే తాజ్మహల్. ఇప్పుడు ఎండ ఇంకా 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 పెరిగిపోతుంది కొంచెం కొంచెం. సన్లైట్ మన ఫేస్ మీద పడితేనే క్లారిటీ వచ్చింది, వీడియో అయినా ఫోటో అయినా. వన్స్ సన్లైట్ లేకపోతుంటే ఎక్కడి నుంచి చేసినా సరే మొత్తం బ్లాక్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ ఒకటి కనబడుతుంది కానీ అసలు అది క్యాప్చర్ చేసే ఆబ్జెక్ట్ అయితే కనబడట్లేదు ఎక్కడ. అదైతే చూసుకోండి ఫొటోస్ తీసుకునేటప్పుడైనా వీడియోస్ తీసుకునేటప్పుడైనా. ఇంక ఇవన్నీ చెట్లు అనమాట. అక్కడ అలసిపోయిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఐ మీన్ ఒక గార్డెన్ లాగా అనుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉంది, ఇది ఒకటే చూడడానికి ఏరియాలో. ఇంకా అది మెయిన్ ఎంట్రన్స్. అలా వచ్చాను కదా నేను ఇలా. ఇక్కడ నుంచి ఏదైనా ట్రై చేద్దాం క్లిప్ తీయడానికి. వాళ్ళని అడిగినా సరే ఫోటోగ్రాఫర్ని ఒకదానికి 100 రూపీస్ 200 రూపీస్ అంటారు. అది మరీ ఎక్కువ, చాలా ఎక్కువ వాళ్ళు అడుగుతాయి. వాళ్ళ దగ్గర ఏమో ఆన్లైన్ ఉండదు. చూసారు కదా ఇక్కడైతే ఎవరు లేరు. ఇప్పుడు ఇంకా బాగుంది. జూమ్ చేసి చూడటం కన్నా ఇలా చూసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఇది ఫ్రంట్, కరెక్ట్గా ఫ్రంట్లో ఉన్నాను. ఆ లైన్ అనమాట. కొంచెం సైడ్కి వచ్చాను నేనైతే. చూసారు కదా అది అలా వచ్చి మనం ఇలా ఎంటర్ అయ్యి అక్కడికి వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి ఇలా వచ్చేసాను. అది మెయిన్ ఎంట్రన్స్ తాజ్మహల్కి. ఫ్రంట్ ఆఫ్ తాజ్మహల్ చూసారు కదా. ఇంక ఇక్కడ మన తెలుగులో ఇక్కడ ఉన్నారబ్బా, ఫోటోలు దిగే దగ్గర మన తెలుగులో మొత్తం మునిగిపోయారు. ఇక్కడ అనమాట ఇంకా ఫ్రంట్. ఇది ఫ్రంట్ నుంచి, ఇక్కడ నుంచి ఫోటో షూట్ తీసుకోవాలా. ఇదంతా ఫ్రంట్ తాజ్మహల్. ఇక్కడ మొదలు ఇది ఫోటో షూట్. అందరూ ఇక్కడే ఉంటారు. దాన్ని చూడడానికన్నా ఫోటోలు తీయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ. అండ్ ఇంకా ఇలా ఎగ్జిట్. ఇక్కడ నేను ఇంకా చివరికి వచ్చాను. అయిపోయింది నా ఫోటో షూట్. ఇక్కడ అయిపోయింది. మనమైతే కొంచెం ప్రొఫెషనల్ కాబట్టి ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుంటాం. ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుని మనమైతే చేస్తాం అనమాట. ఓకే, ఇంకా నేనైతే వచ్చిన దాంట్లో ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాను. ఎంత ఏంటి ఎలా తీసుకున్నాను ఆ ఫోటో షూట్స్ నేను అవి కూడా చెప్తాను. ఇప్పుడు దాకా తెలుగులో అసలు ఎవరు కనపడలేదు, కానీ ఇప్పుడు కనపడ్డారు నాకు. ఓకేనా, నేనైతే ఈ అన్న దగ్గర ఫొటోస్ తీసుకున్నాను. ఈ అన్న అయితే మనకి వీడియోస్ తీసారనమాట. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుందో. అండ్ ఇంకా అలా అయిపోయింది కదా. ఇంకా అక్కడి నుంచి సేమ్ ఎంట్రన్స్లో ఇలా వచ్చేసాను అనమాట. చూసుకోవాలి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పైకి కూడా ఎక్కండి, పైకి ఎక్కి కూడా తీసుకోండి. కావాలనుకుంటే ఒక 220-230 రూపీస్ అయితే అయ్యింది. లేదు పర్లేదు బయట నుంచి చూసుకుంటాం ఫోటోస్ దిగుతాం వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఓకే. కానీ ఎవరు ప్లాస్టిక్ మాత్రం క్యారీ చేయొద్దు. తీసుకొచ్చిన బాటిల్ కూడా వాటర్ అయిపోతే కనుక దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే పడేయండి. అలాగే దాని మీద ఎవరు ఏం రాయొద్దు దయచేసి. పెన్నులతో మార్కర్లతో కొంతమంది గోరులతో కూడా చెక్కేస్తున్నారు. అలా ఏం చేయొద్దబ్బా, మనమే పాడు చేసుకున్నట్టు అయ్యింది. మెయిన్ ఎంట్రన్స్. ఇంకా మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాను. ముందు చూడడం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఫోటో షూట్ దిగండి. అంతే కానీ ఫస్ట్ మాట అయిపోయింది. ఇంకా నేను బయటికి వెళ్ళిపోతున్నాను ఎగ్జిట్. అలా వచ్చాను, అది ఇంకా అలా ఎంటర్ అయ్యాను అనమాట. ఇంక నేను ఇలా ఎగ్జిట్ అయిపోతున్నాను. ఎగ్జిట్. బాబోయ్, ప్రపంచంలో దొంగనా కొడుకులు మొత్తం ఇక్కడే ఉన్నట్టు. ఎంత స్కామో తెలుసా బ్రో, మరీ ఇంత దారుణమా. ఇలాగో డబ్బులు దొబ్బుతారా? అప్పటికి ఇప్పుడు ఎంత మారిపోయిందో తెలుసా. ఫొటోస్ తీసే దగ్గర స్కాము, ఏదైనా కొనుక్కునే దగ్గర స్కాము, తాజ్మహల్ టికెట్ దగ్గర స్కాము, తాగే దగ్గర స్కాము, ప్రతిదీ స్కామ్. ఎన్ని స్కామ్లు ఉన్నాయో తెలుసా. మీరు కనుక తాజ్మహల్ వస్తే కనుక మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే తప్పకుండా మాత్రం అసలు ఇదైతే చూడండి. నేను చెప్తున్నాను, తప్పకుండా వినండి. ఇది మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు 100% ఉపయోగపడుద్ది. ఒక చిన్న తాజ్మహల్ కొనుక్కుందాం అనుకున్నా, కీచైన్ లాగా ఉండిద్ది. చిన్నది ఇంతది 400 చెప్పాడు. ఇంతది 400. కొంచెం ముందుకు వస్తే 20 రూపీస్. 20 రూపీస్ అర్థమైంది. ఫొటోస్ తీసుకున్నా, 3 ఫోటోలు 100 రూపాయలకి అని చెప్పాడు. సరే 100 రూపీస్ అయిపోయింది కదా తీసుకున్నాను. 6 తీసాడు, నేను 3 తీయమన్నా. బాగానే ఉన్నాయి. ఒకటి తీసేది 5, 150 చెప్పాను. కాదు 200 అన్నాడు. అదే అయిపోయింది. కడిగి ఇవ్వడం దాంట్లోనే. దాని తర్వాత అలాగని హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ 2 మనకేం చెప్పాడు. 2 ఇచ్చేస్తానని చెప్పాడు. అయిపోయింది. వచ్చే టైంకి మొదలైంది గోడవ. 250 అన్నాడు. ఫోటో 50 రూపాయలు అన్నాడు. నేను మాట్లాడింది ఒకటి, వాడు చెప్పినాడు. నేను ఎంత చెప్పాను? 200 చెప్పాను. సరే 6 ఫోటోలు 200. ఈ 250 అన్నాడు. ఒక ఫోటో 50 రూపాయలు బ్రో. 6 ఫోటోలు కదా 300 అన్నాడు. నాకు ఒకటి వద్దని చెప్పి ఒకటి పడేసి 5 ఫోటోలు తీసుకున్నాను. 250 రూపాయలు ఒకటి. క్వాలిటీ అయితే బాగానే ఉంది. సైజు కూడా చాలా పెద్ద సైజు వచ్చింది. 50 రూపీస్. వర్త్ అయితే కాదు, కానీ ఆ 200 చెప్పాడు. ఎక్స్ట్రా 50 రూపాయలు. మళ్ళీ మనకి ఆన్లైన్లో కావాలి కదా కాపీ, అంటే వాట్సాప్లోకి డాక్యుమెంట్ టైప్లో, దానికి మళ్ళీ 50 రూపీస్ అంట. నేనైతే గట్టిగా ఖర్చులు ఇచ్చిపడి దెబ్బ పిచ్చి వాళ్ళ కనబడుతున్నాను. నేను యూట్యూబర్ని కెమెరాలు కనబడలేదంటే అది కాదు భయ్, ఇది కాదు భయ్ అని దెబ్బకి 2 నిమిషాలు నాకు సాఫ్ట్ కాపీ పెట్టి. స్కామ్లు ఎలా ఉంటాయి అంటే అలా ఉంటాయి. ఒకటికి 10 షాపులు అడగండి. వాడు 1000 రూపాయలు చెప్తే
మీరు 50 రూపాయలు అడగండి. అలా అయితేనే ఇక్కడ సర్వే అవ్వగలరు, లేదంటే ఇరుక్కుపోతారు. ఆటో దగ్గర అయినా, రైల్వే స్టేషన్ దగ్గర అయినా, తినే దగ్గర అయినా, చివరికి రూమ్ దగ్గర అయినా. అక్కడ అది కనబడుతుంది అది టికెట్ కౌంటర్ లోపలికి వెళ్ళిపోండి. ఏ బ్యాగ్ ఉన్నా సరే, బ్యాగ్ అయినా కెమెరా అయినా ఏదైనా సరే పెట్టుకోండి, ఫ్రీ. ఆటో వాళ్ళు చెప్తారు బ్యాగ్ ఎంట్రీ లేదంటారు. నిజమే, ఎంట్రీ లేదు, నేను కాదనట్లా. కానీ ఇక్కడ ఎంట్రీ ఉంది, టికెట్ కౌంటర్ దాకా ఎంట్రీ ఉంది. టికెట్ కౌంటర్ దగ్గర మీరు పెట్టుకోవచ్చు. ఆటో 100-200 అంటాడు బ్యాగ్ని, ఎక్కడో తీసుకెళ్ళి పెడతాడు. మీరు మళ్ళీ అక్కడ దాకా తీసుకెళ్ళి వెళ్ళాలి, లేదంటే నీడే తీసుకెళ్తానంటాడు. స్కామ్. బట్టలు కొనుక్కోవాలన్నా, శారీ కొనుక్కోవాలన్నా అది కూడా స్కామే. స్కామ్స్లో అయితే పడద్దు. నేనైతే ఇప్పుడు దా పడలేదు. నేను కొన్న ఒక 400-300, నెక్స్ట్ 200-300 పోతే పోయినాయి. వచ్చిన గుర్తుగా ఒక చిన్న కీ చైన్ అంటే ఒకటి కొన్నాను అంతే, ఏదో బండి కిచెన్ పెట్టుకోవడానికి. అర్థమైందా? అంతకు మించి మీరైతే స్కామ్స్లో అయితే పడద్దు. నేనైతే ముందే చెప్తున్నాను, వాళ్ళని నమ్మొద్దు. అందరూ ఒకటే 10 షాపులైనా 10 షాపు కూడా ఒకటి. ఎక్కడైతే తక్కువకి వస్తుందో అక్కడే తీసుకోండి. ఇంత పెద్ద తాజ్మహల్ చాలా పెద్దగా ఉంది. 1000 రూపాయలు చెప్పాడు, 300కి ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ బ్యాన్ ఆడితే 1000 రూపాయలు చెప్పి 300కి ఇచ్చాడు తాజ్మహల్, తెలుసా? అలా ఉండేది. అదే తాజ్మహల్ బయట షాపులోకి వెళ్తే 2000-3000 విత్ లైటింగ్ తాజ్మహల్. బ్యాంగిల్స్ ఉన్నాయి. పక్క షాపులో అడిగితే వేరే వాళ్ళు అడుగుతున్నారు, నేను చూస్తా ఉన్నా. నేను తిన్న తాజ్మహల్ కోసం వెళ్ళా, 400 చెప్పాడు. 6 వస్తున్నాయి బ్యాంగిల్స్, 2/8 సైజు. పక్క షాపులోకి వచ్చి ఆడుకున్న నాతో పాటు 150. 400 ఎక్కడ, 150 ఎక్కడ? మరి అది అంతే ఉంటుంది తాజ్మహల్. అది ఎంత కట్టడానికి ఎంత కట్టాడో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళ దగ్గర రక్తం పీల్చినట్టు పీల్చేస్తున్నారు జనాలు. అయితే ఒకటికి 2 సార్లు అయితే గుర్తుపెట్టుకోండి, రక్తం పీల్చినట్టు పీలుస్తున్నారు. ఆగ్రా ఫోర్ట్కి అయితే వచ్చాను. తాజ్మహల్ దగ్గర నుంచి 100-250, అక్కడి నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్. ఇది ఆగ్రా ఫోర్ట్ అనమాట. ఇది ఇంకా మనం చూసేది చిగ్వారది కనబడుతుంది కదా, స్టార్టింగ్లోనే ఉండిద్ది. లెఫ్ట్ సైడ్ బ్యాగ్ పెట్టుకోవడానికి, అలాగనే ఎంట్రీ టికెట్ 2 తీసుకోవాలి. నేను 10 రూపీస్కి వచ్చాను అక్కడి నుంచి ఇక్కడికి. ఎంత 10 రూపీస్, సిర్ఫ్ 10 రూపాయ మీద రాయి. ఓకే, ఇంకా బ్యాగ్ పెట్టేసి లగేజ్ పెట్టేసేసి మొత్తం టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. చూద్దాం అది కూడా. అక్కడ చూసారు ఎంతమంది ఉన్నారో, 3 లైన్లు 2 లైన్లు ఉన్నాయి. దగ్గర అరగంట 20 నిమిషాలు పడుతుంది. జస్ట్ 3 నిమిషాలు నేను లోపలికి వచ్చేసాను. జస్ట్ 3 minutes. ఇక్కడ సిగ్నల్ వస్తుంది, ఒకటే ఒక ట్రిక్. క్యాష్తో నుంచి అందులో ఉంచేవాలి. 50 రూపీస్ సిగ్నల్ వస్తుంది. క్యూఆర్ స్కాన్ చేశాను, కానీ ఏదైనా వ్యాలిడిటీ ఐడి అడుగుతుంది. నేనైతే పాన్ నెంబర్ ఇచ్చేసాను, ప్రొసీడ్ పే కొట్టేసాను. 35 రూపీస్ ఉంది, అయిపోయా. టికెట్ వచ్చింది, స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను, ఇక్కడికి వచ్చి చూపించేసాను. నేను ఇక్కడ మొత్తం స్కాన్ చేసుకున్నాను. మొత్తం చూశారు, బ్యాగ్ కూడా చూశారు. ఓకే పర్లేదని చెప్పారు. నా బ్యాగ్ అక్కడ పెట్టేశాను ఫ్రీనే. చిన్న టోకెన్ ఇచ్చాడు, వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకున్నట్టు సరిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతాను. అప్పట్లో ఈ తాజ్మహల్ ఎలానో ఇప్పుడు ఆ రెడ్ ఫోర్ట్ అలా. తాజ్మహల్ పక్కనే ఉండేది, కేవలం ఒక 1.5-2 కిలోమీటర్స్ మాత్రం. 10 రూపాయలు అక్కడి నుంచి అక్కడికి, అంతే. ఒక కోట, ఎర్ర కోట అంటారు కదా, అలా అనమాట రెడ్ ఫోర్ట్. అలానే లాల్ కిల్లా కూడా అంటారు వీళ్ళు. ఏదైనా సరే ఒకటే రెండింటిలో. కానీ చాలా పైకి వెళ్ళాలి అబ్బా, ఎండ మాత్రం చంపుతుంది. ఎంట్రీలు ఉంటాయి మొత్తం. అది సేమ్ తాజ్మహల్ ఎలా ఉంటుంది, ఇది కూడా అలానే ఉంటుంది. ఇలా వెళ్దాం, ఇలా వెళ్ళి అలా మొత్తం తిరుకొని వద్దాం, చూద్దాం ఇంకా లోపలికి ఎలా ఉంటుందో. ఎప్పుడు వచ్చినా నా జీవితానికి ఎండలో వస్తున్నాను, ఎప్పుడు వచ్చినా సరిగ్గా. ఇది అబ్బా రెడ్ ఫోర్ట్ చూసారా, హోటల్. మళ్ళీ అక్కడ ముందర స్కాన్ చేశారు టికెట్ని. స్కాన్ చేశాక నేను ఇలా లోపలికి వచ్చేసాను. ఫారినర్ ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఇది ఇంకా ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ రెడ్ ఫోర్ట్ లోపలికి. తిరిగి చూడడానికి అది ఉండదు. ఇది మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం అయితే దీంట్లోకి. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. ఇంకా ఎంటర్ అయ్యాం లోపలికి. అంతా అదే చూసారు కదా. వీళ్ళందరూ ఫారినర్స్. చూసారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గైడ్స్ అందరూ. మనం అక్కడికి వెళ్ళి నిలబెడితే మనం అది కూడా వినొచ్చు అనమాట, వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు 2000-3000 తీసుకుంటారు అనమాట. ఇంకా ఇలా చుట్టూ తిరుక్కొని వెళ్ళడమే. ఆ పోటీలో రాజుల పరిపాలన ఇదంతా. సరే, తాజ్మహల్ గురించి అలాగో అందరూ తెలిసే ఉంటుంది కదా. ఈ రెడ్ ఫోర్ట్ గురించి ఎవరికన్నా తెలిసి ఉంటే కదా కింద రాయండి ఒక డిస్క్రిప్షన్లో. వాట్ ఈజ్ ద రెడ్ ఫోర్ట్ అనేది. ఇంకా నేను ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం. ఇంకా నేను దీని కింద చల్లగా ఉంది, ఇలానే నడుచుకుంటాను. అబ్బా ఎంతమంది కాంటున్నారు అబ్బా, ఏంటబ్బా ఎక్కడ చూసినా ఇలా ఉన్నారు.
ఒక గ్రూప్లో దగ్గర దగ్గర ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నట్టున్నారు. చూసారు కదా, ఈ రెడ్ ఫోర్ట్ ఒక చరిత్ర అనమాట. అండ్ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, అక్కడైతే అయింది కదా, లోపలికి వచ్చిన తర్వాత అయితే అసలు ఏమీ లేదు, ఏం అవ్వట్లేదు, మొత్తం జామర్స్ ఉన్నాయి. తాజ్మహల్ దగ్గర ఎలా అయితే జామర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అలానే జామర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఏమీ అవ్వట్లేదు, జస్ట్ చివరికి ఒక మెసేజ్ కూడా రావట్లేదు వాట్సాప్లోనే కానీ ఇన్స్టాలో నుంచి కానీ, అసలు ఏది ఓపెన్ అవ్వట్లేదు. గూగుల్ పే, ఫోన్పే ఏది ఓపెన్ అవ్వట్లేదు. మీరు చూసారు పడతాను ఫుడ్ తిన్నాను కదా, కిందకి వెళ్ళాను, వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు, కింద చూసుకున్నారు అలా ఆడుతున్నాయి. అండ్ ఇదంతా తాజ్మహల్ కంటే చాలా పెద్దది రెడ్ ఫోర్ట్ అనేది. చూడలేకనే ఒక 2-3 గంటలు పట్టింది. సేమ్ మొత్తం ఫ్రంట్ మొత్తం గార్డెన్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇంక ఇది లోపల అనమాట. అలాగే ఇది బ్యాక్ సైడ్ కూడా ఉంది చూడడానికి. మనం అయితే ఓన్లీ ఫ్రంట్ వచ్చాము, దీని బ్యాక్ ఇంకా ఉంది. ఈ బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత ప్రజెంట్ అయితే ఇంకా ఫ్రంట్ సైడ్ ఎర్రకోట రెడ్ ఫోర్ట్ చాలా బాగుంది. ఇక్కడ చాలా చల్లగా ఉంది అబ్బా, తాజ్మహల్ దగ్గరికి అంటే ఎంత చల్లగా ఉందని అంత చల్లగా ఉంది. ఇక్కడ ఏసీలో ఉన్నట్టుంది, బయట ఎంత ఎండ ఉందో పట్టుకోలేకపోతున్నా ఎండ. చాలా బాగుంది. అందరూ ఫోటో ఇక్కడ చూసారు. ఇక్కడ ఇంకో గ్రూప్ మళ్ళీ ఈ గార్డెన్ మొత్తం ఒక రౌండ్ వేద్దాం. మనం కూడా గైడ్ అయిపోతే బాగుంది. గ్రూప్ని పట్టుకున్న 4,000 5,000 అలా 500 చూసుకోవచ్చు. ఇదంతా మళ్ళీ గార్డెన్ అప్పుడు చూసారా, మనం వాళ్ళకి వెరైటీ కనబడుతుంది. అంటే మన శారీస్ కానీ బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ వాళ్ళని వీడియోలు తీసుకుంటున్నారు. వాళ్ళు వచ్చేసరికి ఏంటబ్బా మళ్ళీ వీడియో తీస్తున్నా కానీ వాళ్ళు ఇల్లు ఏంటి ఎంత చల్లగా ఉన్నారు, ఇంత హైట్గా ఉన్నారు ఏంటి, కండలు ఏంటి బాడీ ఫిల్టర్లా, అంటే బాగా పెద్ద పెద్ద కండలు ఉన్నాయి వాళ్ళకి ఇల్లు ఎక్కువగా, అదేంటి అది అలా ఉన్నాయి అని మన వాళ్ళు వాళ్ళని చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళు మన వాళ్ళని చూడడం, మన వాళ్ళు వాళ్ళని చూడడం. ఇది రెడ్ ఫుడ్ చూసే కన్నా ఒకళ్ళు చూసుకునే సరిపోతుంది ఇక్కడైతే. అండ్ వాళ్ళైతే మళ్ళీ వస్తున్నారు ఆ గ్రూప్ దగ్గర. ఆ గ్రూప్లో 30-40 మెంబర్స్ ఉన్నారబ్బా. ఇంకా మనం అటు లోపలికి వెళ్దాం, అది ఇంకో ఎంట్రీ ఉంది, ఆ ఎంట్రీలోకి వెళ్దాం మనం. ఆ ఎంట్రీ నుంచి మళ్ళీ ఎడిట్ రావచ్చు. అలా ఎంట్రీ అయ్యాను నేను. మళ్ళీ ఇదంతా చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ చిన్న గార్డెన్లా చేశాడు. అండ్ మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఆ లోపలికి ఆ పైనుంచి వెళ్ళి అలా రిటర్న్ అవుతాం, సరిపోతుంది. ఎలా వెళ్దాం మనం అయితే సేమ్ ఇందాక వచ్చిన ఏరియాని అలా వెళ్ళాం కదా ఫ్రంట్ నుంచి. అలా కాకుండా ఇలా వచ్చేయచ్చు. ఓకే ఓకే, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా అండ్ 100 మెంబర్స్ అబ్బా ఫారినర్స్ అయితే. చుట్టూ అండి అసలు ఎవరు మధ్యలో తిరగట్లేదు, ఎంతో సైడ్. అండ్ మనం ఇలా వెళ్దాం, ఇలా వెళ్ళి వెనకాల నుంచి వద్దాం. సేమ్ ఇది కూడా పాల రాజులోనే కట్టినట్టున్నారు. సేమ్ తాజ్మహల్ అని ఉంది కదా ఇది కూడా. ఓకే, ఇలా వచ్చాను కదా, ఇలా వెళ్తాను అనుకుంటున్నాను. కొండపల్లి కోట్లో కట్టాడు దీన్ని కూడా. బోయ్ స్మెల్ వస్తుంది. బ్యాట్మెన్ పైనుంచి చూడడానికి ఇదైతే కట్టడాలు ఉన్నాయి అబ్బాయి తప్ప ఇంకెక్కడ ఏం లేవు. చూసారు కదా అక్కడ తాజ్మహల్ ఉన్నది చివర. తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఈ ఫోర్ట్ ఉంది. ఓకే
ఇది కూడా చాలా చల్లగా ఉంది ఈ రూమ్ కూడా. బయటికి ఇక్కడికి అసలు డిఫరెన్స్ లేదు కూడా, ఏసీ కూడా అవసరం లేదు. ఇంత బాగుంది ఇది అయితే, సూపర్. ఓకే, ఇంకా అయితే బయట నుంచి తాజ్మహల్ ఉంది. ఎవరు రాకుండా అనుకున్నా, ఆ ఫోర్ట్ తోటి ఎవరు రాకుండా కింద వాటర్ పెట్టారు. గోడలు కూడా ఎదుర్కొంటాను అట్లా ముస్లింలో ఏముంటాయి అనుకున్నాను. అప్పట్లో వాళ్ళు కట్టారు దాన్ని, కింద వాటర్ కనబడుతుంది కదా ఈ గోడ పక్కన. ఇది కూడా అంతే, దాని దాటి అసలు ఎవరు రాలేదు, అలా కట్టించారు కట్టడం మొత్తం. ఎంతమంది ఉండే వాళ్ళు ఎలా బతికే వాళ్ళు లేదండి. చూసారు, ఇది అప్పట్లోనే ఇలా చెక్కారు, అప్పట్లోనే మొత్తం పాలరాయి. ఆ స్టోన్ చాలా బాగుంది, స్టోన్ కూడా. మనం ఈ రెడ్ ఫోర్ట్ గురించి చూసుకుంటే కనుక 1565లో ఈ రెడ్ ఫోర్ట్ని అయితే నిర్మించారు. తాజ్మహల్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పక్కనే యమునా నది కూడా ఉండిద్ది అనమాట ఈ రెడ్ ఫోర్ట్ పక్కన. అసలు వాడు కట్టాడు బ్రో, ఏం కట్టాడు బ్రో, చిన్నప్పుడు బుక్స్లో చదివినట్టే ఉంది. ఫోర్ట్ చుట్టూ పెద్ద కాలం కట్టేశాడు, దాంట్లోంచి ఎవడు బయటికి రాలేడు, ఫోర్ట్కి అసలు రాలేడు. దాంట్లో ఏ వదిలేసేస్తాడో కానీ చాలా బాగుంది ఎర్రకోట. 1565లో కట్టాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ కట్టాడు. అక్బర్ కొడుకు ఎవరో తెలుసు కదా, షాజహాన్. దీనికి ఇంకా రంగులు అద్దేసి దీన్ని ఇంకా బాగా చేశాడు అనమాట రెడ్ ఫోర్ట్ని షాజహాన్ అయితే. ఇది మొత్తం ఎర్ర రాతి అలాగని పాల రాతితో ఉంటుంది కాబట్టి దీన్ని రెడ్ ఫోర్ట్ అంటారు. ఎర్రగా ఉంటుంది, మొత్తం ఎర్రగానే ఉంటుంది బయట చూడండి, లోపలే తెల్లగా ఉంటుంది అనమాట. అంటే మీకు కూర్చున్న చూసారా, ఇదంతా పాలరా, ఇక్కడికి వచ్చిన కొంచెం చల్లగా ఉందని చెప్పి. ఓకేనా, దీనిలో ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి, రకరకాల గదులు, ఎన్నెన్నో గదులు. దీని గురించి చెప్పాలంటే అసలు ఒక రోజు సరిపోదబ్బా. తాజ్మహల్ గురించి చెప్పాలన్నా దీని గురించి చెప్పాలన్నా. రెడ్ ఫోర్ట్ 1565లో కట్టాడు. 1565లో ఇది నిర్మాణం జరిగింది. బాగా అంటే బాగా ఓల్డ్, దగ్గర ఒక 500 సంవత్సరాలు కట్టడం ఇది నాకు తెలిసి. 500 సంవత్సరాల కింద ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది సార్. ఇది మాత్రం చాలా చాలా బాగుంది. మొత్తం ఎర్ర రాతితో నిర్మించారు ఇదంతా. బయట మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది. సభ ఉంటుంది, రాజసభ ఉంటుంది. మన సినిమాలో చూస్తాం కదా బాహుబలి, దాంట్లో శివగామి దేవి నా మాట శాసనం అనేది అలా ఉన్నాయి. కానీ ఇది పొద్దున్నే 6 వరకు ఓపెన్ అయిపోద్ది, ఈవినింగ్ 6 వరకు. 50 రూపీస్. ఫారెన్స్కి అయితే 650 నుంచి 700 రూపాయలు, మనకైతే 50. ఆన్లైన్ చేసుకుంటే 35 రూపీస్. ఓకేనా, చాలా బాగుంటుంది రెడ్ ఫోర్ట్. నాకు తాజ్మహల్ కంటే ఇదే నచ్చిందబ్బా. తాజ్మహల్ ఎక్కడ చూసినా వేడిగా ఉంది. బయట ఎంత ఎండగా ఉన్నా సరే నా కాళ్ళు చల్లగా ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చిండండి, ఎవరు నమ్ముతారా? అంత బాగుంది ఇదైతే, చాలా బాగుంది రెడ్ ఫోర్ట్. ఇంకా మనం లోపలికి వెళ్దాం. సగం తిరిగేసాం కదా, ఇంకా సగం ఉంది. తిరిగేసేసి ఇంకా వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. బయటికి వెళ్దాం. ఇంకా పక్కన యమునా నది ఉంది, అటు సైడ్ చూసాం కదా. యమునా నదికి బ్యాక్ సైడ్ వెనకాల అనుకుని తాజ్మహల్ ఉంటుంది. ఎండ మాత్రం మొత్తం పాలరాయి, చాలా తెల్లగా ఉన్నాం. మనకి ఏదో ఎంట్రన్స్ లేదు, ఏదో రాజమండ్రి లాగా ఉంది అయితే. వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మెట్లు ఉన్నాయి అబ్బా, పైకి వచ్చాను. మరి దారి తీసుకెళ్తున్నా చూద్దాం. అలా నడుచుకుంటూ పైకి వచ్చాను. ఇంకా కూడా 30 గంటలు అక్కడ కనబడుతుంది తాజ్మహల్. చివరి ఉంది, చూసారు అలా ఉంది పైన. తాజ్మహల్ టేస్ట్ అబ్బా, బాగా కట్టేసాడు అయితే అయింది. కానీ మనం తలుచుకున్న ఇప్పట్లో ఇలాంటి కట్టలేమేమో అసలు. ఏ దేశం నుంచి తీసుకొచ్చారో కానీ రాళ్ళు చాలా బాగున్నాయి, పాలరాళ్ళు. ఇది చూడండి ఎలా ఉన్నా. ఇప్పుడు రాజు పాలనలో ఇప్పుడు అంతరించిపోయినాయిలే, కానీ
ఇప్పుడు కూడా ఉంటే బాగుండేది కదా, అంటే మనం కూడా బానిసలాగా ఉండేవాళ్ళు అంటారు. మనం చూసారు తాజ్మహల్ ఎలా ఉందో, ఇలా ఫోటో ఒకటి దిగాను, బాగుంది ఆ ఫోటో ఒకటి బాగా వచ్చింది అక్కడ. చూడండి మొత్తం పాలరాయి. బాగుంది కదా. లోపలికి అయితే చెప్పులు ఎంట్రన్స్ లేదండి, దీంట్లోకి అయితే చెప్పులు లేకుండా వచ్చాం. ఎంత ఎండలో కూడా కాలు కాలట్లేదు తెలిసి, ఎవరైనా నమ్ముతారా? చాలా బాగుంది. మనం బయటికి వెళ్ళిపోదాం. ఏం టేస్ట్ బ్రో నేను షాజహాన్ బ్రో కనపడితే తాజ్మహల్ అంటే ఒకటి కట్టి బ్రో, నేను ఉండడానికి ఒక ఇల్లు లాంటిది అడగాలని నాకైతే. ఇంకా చాలా మంది ఇప్పుడు అయితే కిందకి వచ్చిన తర్వాత బాగుంది. పైనుంచి కిందకి వచ్చేసాము, ఇంకా అటు ఎంట్రన్స్ లేదు, ఇలానే ఇంకా నో ఎంట్రీ పక్కన అయితే. అటు పక్కన ఇది ఉందబ్బా, మరి అది ఎందుకు అటు పక్కన ఎంట్రన్స్ తెలియదులే, కానీ నాకు తెలిసి అది ప్యాలెస్ లాంటిది అనుకుంటాడు సైడ్ అయితే. మరి అటు కనపడుతుంది కదా, అది మసీద్ అంట, అటైతే ఎంట్రన్స్ లేదంట మనకైతే ఆ మసీదులోకి. ఓన్లీ ఫోర్ట్ చుట్టూ తిరగడానికి, ఫోర్ట్ లోపల తిరగడానికి ఆయన మీద ఇంకా పైన తిరగచ్చు అంతే, ఇంకా మనకి ఇంకెక్కడ ఎంట్రన్స్ లేదు. అండ్ మనం మొత్తం చూస్తే నేనైతే ఫోర్ట్ మొత్తం కవర్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే, మన ఇక్కడ ఖాళీ కూర్చున్నప్పుడు పక్కన గైడ్లు కొంతమంది హిందీలో ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సరే చల్లగా ఉంది కదా అని అక్కడ సైలెంట్ కాడ కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసాను అనమాట. ఇంకా నేను తెలుసుకున్నాను కానీ ఇంకా చాలా తెలుసుకున్నాను. నాకైతే కూర్చొని చెప్పాలని ఉంది, బట్ ఇప్పటికి వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. చూపించింది 2, దాంట్లోనే ఒక 20-30 నిమిషాలు వీడియో ఎవరు చెప్తారు. అందుకని నేను రాసేది కొంచెం రాస్తాను, మిగతాది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చదువుకోండి డిస్క్రిప్షన్. అండ్ తాజ్మహల్ గురించి, అలాగే రెడ్ ఫోర్ట్ గురించి మనం గూగుల్లో చాట్‌జీపీటీలో వినేదానికన్నా చూసేదానికన్నా ఇక్కడికి వచ్చి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట. అలా అయితే విన్నాను, పర్లేదు. చెప్పడానికి కొంచెం లేట్ అయింది, అందుకని అక్కడ కొంచెం 2 ముక్కలు చెప్పుకొని వచ్చాను. చెప్పడం కంటే ఎక్కువ చూపించడం చేశాను అనమాట. బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఓకే, ఆగ్రా అండ్ అలాగని ఎర్రకోట, రెడ్ ఫోర్ట్, తాజ్మహల్ ఒక ఆగ్రాలో 2 పక్కనే ఉంటాయి, 2 నుంచి 3 కిలోమీటర్లు. నేను ఒక 2-3 సజెషన్స్ చెప్తాను. ఇప్పటికీ చాలా మారిపోయింది. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అయితే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోండి. మీకు ముందు టైం ఉంటే కనుక లేదు అనుకుంటే ఇక్కడికి వచ్చేసేసి మొత్తం బ్యాగ్లో మొత్తం ఇక్కడ పెట్టేసేయండి. తినే ఉన్నాయని చెప్పండి. తీసుకోవట్లేదు అనుకుంటే మోతబరు అనుకుంటే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోయి 20 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటాడు. అయితే లోపల పెట్టేసుకోండి ఫ్రీగానే. ఇక్కడైతే ఎంట్రీ గేట్, సెకండ్ ఎంట్రీ గేట్లో ఉంటుంది క్లాక్ రూమ్ అని, మనీ ఛార్జ్ చేస్తాడు. లేదు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ పెట్టేసుకొని అక్కడే ఉంచేసేయండి. వచ్చి రెడ్ ఫోర్ట్ కూడా చూడండి. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అక్కడ తాజ్మహల్ దగ్గర వెళ్ళిపోతే 10 రూపీస్ అంతా తీసుకుంటాడు ఆటోకి. మీకు బ్యాగ్ మీరు కలెక్ట్ చేసుకొని వచ్చేసేయండి. అప్పుడు ఇది కవర్ అయిపోతుంది, అది కవర్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ అనుకోండి వెయిట్ని బట్టి లేదంటే స్పేస్ని బట్టి తీసుకుంటున్నాడు. బట్టలు పంపించేస్తాడు. సూట్ కేసు అయినా ఏదైనా సరే బట్టలు లోపలికి బోసుకెళ్ళిపోవాల్సింది మనతో పాటు. నా లక్కు కుదిరి నాతో ఏం పంపించలేదు. జస్ట్ నేను తీసుకున్న తాజ్మహల్ బొమ్మలు ఒక 2 నా బ్యాగ్ ఒకటి పంపించేసాడు. అవి కూడా పెడతామని చూసాను కానీ అవి కుదరలేదు. నేనైతే చెప్పగలను, స్కామ్స్ బారిన అయితే పడొద్దు. నేనైతే చాలా మంచిగా చూపించాను అనుకుంటున్నాను వీడియో. ఇక్కడ దాకా చూస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. చదువుకోవాలి, చూసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది తాజ్మహల్ గురించి అండ్ దీని గురించి. నేను చూసింది, నేను చదివింది మ్యాక్సిమం కొంచెం అయితే టైప్ చేసి పెడతాను. ఓకేనా, డిస్క్రిప్షన్లో చదువుకోండి, చూడండి. ఎంతలో చూసుకోవచ్చు. ఎలా రావాలనుకుంటే మన తెలుగు స్టేషన్స్ ఎక్కడి నుంచి అయినా సరే ట్రైన్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి ఆగ్రాకి. ఆగ్రా క్యాంట్, ఆగ్రా ఫోర్ట్. ఆగ్రా ఫోర్ట్ అయితే 2 కిలోమీటర్లు, ఆగ్రా క్యాంట్ అయితే 10 కిలోమీటర్ల దూరం. వచ్చేసేయండి. అక్కడి నుంచి ఇక్కడ 50 రూపీస్ 500 రూపీస్లో చూసుకోవచ్చు మొత్తం. ఫుడ్డే కానీ ఏదైనా సరే మ్యాక్సిమం 500 రూపీస్లో ఆగ్రా అయిపోతుంది. ఓకేనా. నా టాస్క్ ఏంటంటే నేను 2 టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. మరి 1వ తారీఖు నుంచి ఏదో మారినాయి అంట, 2 టికెట్లు ఆగిపోయినాయి. మరి వెళ్ళి చూసుకుంటాను ఏం జరిగిద్దాం. ఇక్కడ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.